వాడెవడో వచ్చి మన సరుకు వీక్రాఫ్ట్కి ఇవ్వకూడదని బెదిరిస్తున్నాడు. వాడికి అందరం బుద్ధి చెప్పి పంపించాం. దెబ్బకి తోక ముడుచుకుని వెళుతున్నాడు. అంటే వీక్రాఫ్ట్కి సరుకు అందకుండా చేసే కుట్రలో భాగమే ఇదంతా అయి ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారో. వచ్చింది ఎవరై ఉంటారు? ఒకవేళ అంబికమ్మ పంపించిన మనిషా, లేకుంటే ఆ సుభాష? దేనికోసం వచ్చుంటారు వీళ్ళు? హలో అంబిక. సుభాష్, ఆదికేశవతో మాట్లాడావా? మాట్లాడాను అంబిక. ఏమన్నాడు? సరుకు పంపించను అని చెప్పినవాడు మళ్ళీ ఎందుకు పంపిస్తున్నాడంట? అతనేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మొదట పంపించను కూడదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు వాడి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మిగిలిన చేనేత కార్మికులందరూ ఇబ్బంది పడకూడదు అని సరుకునిస్తున్నాడంట. అయితే అతన్ని ఆపడానికి డబ్బులు ఎక్కువిస్తాను అని చెప్పావా? చెప్పాను అంబిక, కానీ తను వినట్లేదు. వినకపోతే నువ్వు బెదిరించలేదా? భయపెట్టలేదా? గన్ను తీసి పాయింట్ బ్లాంక్ లో చంపేస్తానని బెదిరించాను. ఆదికేశవ కొంచెం కూడా భయపడలేదు. వాడి చుట్టూ జనం కూడా ఉన్నారు. వాళ్ళు రివర్స్ లో నన్ను బెదిరించారు. ఆ ఊరు దాటనివ్వమని అందరూ ఒకటైపోయారు. నా మీద తిరగబడి వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడేం చేస్తావు? ఆదికేశవుని అలా వదిలేస్తే రేపు సరుకు వీక్రాఫ్ట్కి ఇచ్చేస్తే మనం అనుకునేది ఏది జరగదు. అలా జరగదంబిక, అలా జరగనివ్వను. అడ్డొస్తే ఆదికేశవుని లేపేసి ఆ సరుకుని రాత్రికి రాత్రే మనం ఎలాగైనా సొంతం చేసుకుందాం. నీ మనుషులతో ప్లాన్ చేయి. అలాగే అంబిక. అన్నా, రే, వెంటనే మీరు నేను చెప్పిన చోటుకు రండిరా. అలాగే అన్నా. వాళ్ళు ఎక్కడున్నారో స్పాట్ చెప్పు. వాళ్ళకి స్పాట్ పెట్టి లేపేస్తా. సరే, నేను ఆ డీటెయిల్స్ పంపిస్తాను, రెడీగా ఉండండి. అలాగే అన్నా. రేయ్, మనకి మంచి డీల్ వచ్చింది. లైఫ్ సెటిల్మెంట్ అయిపోద్ది. ఎలాగైనా సరుకునెత్తేయాలి. ఇంకా మిడ్ నైట్ అవ్వలేదు. ఇప్పుడే వెళ్తే అందరూ మెలకుతూనే ఉంటారేమో. రాయ్, ఇది పల్లెటూరు. పొద్దుగోక్కనే అందరూ పడుకుంటారు. ఏం పర్లేదులే. రాయ్, సరుకు తీసుకెళ్లడంతో పాటు ఆదికేశవుల్ని కూడా చంపేయాలి. వాడు నాకే వార్నింగ్ ఇచ్చాడు. వాడు బతికుంటే మళ్ళీ ఆ వీక్రాఫ్ట్కి సరుకిచ్చే పనిలో ఉంటాడు. అందుకే వాడు చావాలి. అలాగే అన్నా. పదండి.
రేయ్, స్టాక్ పెట్టింది ఆ రూమ్లో. మీరు ఆ స్టాక్ సంగతి చూడండి, నేను ఆ ఆదికేశవ్ సంగతి చూసొస్తాను. అలాగే అన్నా. వెళ్ళండి. రేయ్ రండ్రా. కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేనా, ఇంగి నేలలన్నీ పొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా. ఏంద్రా ఈ గది ఇంత చీకటిగా ఉంది? రేయ్, ఫోన్లు ఏమన్నా తెచ్చిరారా? ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో గుట్టు చప్పుడుగా రావాలని చెప్పి ఫోన్లు తీసుకురాలేదన్నా. లైటర్లు ఏమన్నా ఉన్నాయారా? లేవన్నా, అగ్గిపెట్టుంది. రేయ్, ఇటీవరా, వెలిగించు. రేయ్, అదిగోరా బాక్స్లో. అన్నా, అన్న, అగ్గిపెట్టేసి వేసేయ్ అన్నా. అన్న.